మల్టీగ్రెయిన్స్తో జావా ఎలానో చూద్దాం. ముందు బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్తో పౌడర్ తీసుకుందాం. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జగీరి బెల్లం తీసుకుందాం. ఒకవేళ ఇది నచ్చితే వేసుకోవచ్చు, చాలా ఆప్షనల్ అండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. దాని తర్వాత వాము చిటికెడు వేసుకుందాం. కొంతమంది పిల్లలకి ఎలర్జీ అవుతుంది అనుకుంటే దీన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే కొంచెం డైజెషన్ అనేది ఫ్రీ ఉంటుంది అనగా విన్నా. సో నేను అందుకని దీన్ని లిటిల్ బిట్ అంటే చిటికెడు మాత్రమే వేసుకుంటాను. తర్వాత ఇది ఇంట్లో నేను స్వయంగా తయారు చేసిన నెయ్యి అండి, కాబట్టి నేను ఇందులో యూస్ చేస్తాను. ప్యాకెట్ నెయ్యి వాడచ్చా లేదా అనేది అది పూర్తిగా మీ ఇష్టము. నచ్చితే వేయండి. ఎందుకు అనంటే నెయ్యి వేస్తే పిల్లల బ్రెయిన్ షార్ప్ అవుతుంది అనగా నేను విన్నాను. అందుకని ఇది కొద్దిగా వేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు వెయిట్ కూడా గెయిన్ అవుతూ ఉంటారు ప్యూర్ నెయ్యి కాబట్టి. బయట నుండి తెచ్చిన నెయ్యి అయితే నేను అస్సలు రిఫర్ చేయను. దీని తర్వాత మనం వాటర్ తీసుకుందాము. నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, అంటే ఒక 200 ml వాటర్ ఇది. ఇవన్నీ వేసుకున్నాక చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి జావా కోసము. లేదు అంటే ఉండలు గట్టి మళ్ళీ తినడానికి రాకుండా పాడైపోతుంది. చూసుకొని తర్వాత స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసేసి కలుపుతూ ఉండాలి కాసేపు, ఎందుకంటే వేడికి అది గడ్డలు కట్టి ఉండలు అవుతూ ఉంటుంది. సో కలిపాక మనకి జావా అనేది తయారవుతూ ఉంటుంది. ఇలా పొంగొస్తూ ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాటర్ కొంచెం ఎక్కువ అయితే పొంగొస్తుంది, కలిపితే సరి. తర్వాత మనకి జావా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇదిగోండి మా పాప జావా కోసం ఎలా ఎదురు చూస్తుంది, పెట్టు అన్నట్టుగా. తనకి చాలా ఇష్టము. నేనైతే డైలీ మా పిల్లలకు ఇదే ప్రిపేర్ చేస్తాను. చాలా హ్యాపీగా తింటూ ఉంటారు. అండ్ ఇది చాలా హెల్దీ కూడా. బయట నుండి తీసుకొచ్చిన సిర్లాక్ పెట్టడము, వాళ్ళకి లేని హెల్త్ ఇష్యూస్ మనం ఎందుకు అంటగట్టడం. సిర్లాక్కి అలవాటు అయ్యాక కూడా ఇంట్లో ఫుడ్ తినమంటే బేబీస్ చాలా మారం చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇది అవుతే ఇలా చక్కగా తింటూ ఉంటారు, హోమ్ మేడ్. సో మీరు ఒక్కసారి ఇన్స్టాలో శ్రీధన్వ పేజ్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన ఎక్కువ కూడా వద్దు, జస్ట్ 50 grams పౌడర్ని మీరు ఆర్డర్ పెట్టి వాడి తర్వాత చూడండి. ఎందుకంటే చూస్ హెల్త్